కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సభలో గర్జించిన సీఎం, రైతు భరోసా మోసాన్ని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర ముస్లిం మైనార్టీల న్యాయశాఖ మంత్రి ఎంఎన్డి ఫారూక్, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ముస్లింలకు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో ముస్లిం కులస్తులు నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రులిద్దరూ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యారంగంలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన నిధులు కట్టేస్తున్నారని చెప్పి తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు ముస్లింలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు ముస్లిం పెద్దలు, పెందుర్తి ప్రాంతానికి చెందిన ముస్లిం సంఘం నాయకులు షేక్ ఖాన్ సాహెబ్, షేక్ షఫీ, పలువురు నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారికి, స్పీకర్ గారికి, నాకు అవి నేను చూసుకుంటాను. ఏమైతే మేము చేయగలిగిన ఉన్నాయో మేము చేసి తీరుతామని మరొకసారి మాటిస్తూ, మీరు కానీ పెద్దలు కానీ అది మన్నించాలి. నేను వెళ్తున్నందుకు అన్నాను. నిశ్శబ్దంగా ఉండి పెద్దల దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో అందరూ కూడా దయచేసి సైలెంట్ గా ఉండండి. అస్సలాము అలైకుం. అప్పడాలు కానీ, పోతనగిలు కానీ, బట్టలు కానీ ఇవన్నీ తయారు చేసి ఒక సంస్థ ఇస్తున్నాం. ఆ సంస్థ ఏంటో తెలుసా, సూపర్గా చికేయబడినట్టు ప్యాకింగ్ చేస్తున్నాడు. ఆ తీసుకొచ్చి విశాఖపట్నం షాపింగ్ మాల్లో ఉంటే అక్కడ 5 రూపాయలు కొనడానికి ప్రభుత్వం చికే మన నచ్చిపడి చికే మమ్మల్ని డైరెక్ట్ చేస్తే పచ్చడి సీసా, ఆవకాయ పచ్చడి సీసా అక్కడ 6 రూపాయలు కొంటున్నాడు. సీసాలు వేస్తాడు, స్టిక్కర్ అందిస్తున్నాడు. విశాఖపట్నం తీసుకొచ్చి సూపర్ బజార్ అంటే 30 రూపాయలు ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఎందుకు సంపాదించలేమండి? భర్తతో పాటు భార్య కూడా 4 రూపాయలు సంపాదిస్తారు, కుటుంబం బాగుపడుతుంది. లాస్ట్కి వస్తున్నాను నేను. శ్మశానాల చుట్టూ ప్రహారీ కూడా కట్టించండి. అది చాలా ఇంపార్టెంట్. బరుగారు ఇందాక మీకు బాగా చెప్పారు. ప్రతి శ్మశానానికి ముస్లిం సోదరుని చూసుకుంటారు. ఏ ఊరిలో ఎక్కువ మంది టైగర్స్ ఇటువంటివన్నీ కూడా
ప్యాచ్ వర్క్, టైర్ ప్యాచ్ వర్క్లో ఇదంతా కూడా చూసుకుంటాం. బాగుపడలో స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ పిల్లలు చదివించండి. ఎందుకే ఉపాధి రాదు, వస్తుంది. చిన్నప్పుడు తీసుకెళ్ళిపోయి టైరింగ్ తీసుకోరా, టైర్ ప్యాకింగ్ తీసుకోరా అంటే అది ప్రోత్సహించండి. స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ కుర్రోళ్ళు జాయిన్ చేయండి. ఇది చదవండి, చదివించే బాధ్యత తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడతారు, తల్లిదండ్రులకు ఉపాధి వస్తుంది. ఉన్నాడు. నేను చూసుకుని పోతే ఎంతమంది పనిచేసారంటే గుడికి 35 మంది చేసుకున్నాడు. మధ్యాహ్నం లేకపోతే ఇప్పుడు 6 రోజులు నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నాను. అప్పుడు నేను అక్కడ నుంచి సీఎం గారికి ఫోన్ చేశాను, సార్ మధ్యాహ్నం నేను ప్రభుత్వ స్కూల్ వేస్తున్నాం, మున్సిపల్ హై స్కూల్ ఇవ్వాలని చెప్పి. అప్పుడు మున్సిపల్ హై స్కూల్ కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా మధ్యాహ్నం చెప్పి క్యాబినెట్ పాటించడం. కానీ మన అతిగా ఎక్కువగా ఎవరు వృత్తి పొందుతారో మన బిడ్డలే. మన దగ్గర కదా డబ్బు లేదు. డబ్బులు చూస్తే ఏ రకంగా ఉన్నారా, ఇంకొకరు ఇంటి కంప్లీట్ ఇంటి మెంటల్ వేరే కంప్లీట్ ఏ రకంగా ఉంటారు. మన పిల్లలు ఎంత పేదరిగా మన ముఖాలు కనపడలే. మన పిల్లలు చూస్తే ఇక్కడ సోమాలియా ఎక్కడ చూడాలని ఉన్నారు. పేదరికం ఉంది. మన దగ్గర ఏం డబ్బుంది? డబ్బుకు ఎదగాలంటే ఏం చేయాలి? నేను టెక్స్టైల్ పార్క్ వచ్చింది డిస్కషన్. నేను వచ్చినప్పుడు సార్ చెప్పాను, నేను రోజుకున్నాను బజార్ ఏదైనా కొనుక్కుంటే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేకమైన. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో నాయకులు గెలిచి అసెంబ్లీ పార్లమెంటుకు వెళ్లాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తన మనోవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో కోట్లాది రూపాయల ఖర్చులు భరించలేక రానున్న ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటే బాగుంటుందని తాను ఆలోచన చేస్తున్నానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు బహిరంగంగా చేశారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఎవరిని ఉద్ధరించలేదని స్పష్టం చేశారు. కొటికలపూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో గ్రామ ప్రథమ పౌరుడు రెంటపల్లి నాగరాజు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటపల్లి నాగరాజు వైసీపీ నాయకులతో కలిసి ముందుగా పుట్టినరోజు కేక్ ను కట్ చేశారు, నినాదాలు చేశారు. అనంతరం రెంటపల్లి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తాను ముఖ్యమంత్రిగా లేని లోటు మా బలహీన వర్గాలకు కనిపిస్తుందని అన్నారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజుతో కలిసి పార్టీ కన్వీనర్ దుర్గారావు, చంటి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అప్పటికే పేదకున్నారు, డబ్బులు ఎంత చెప్పారు. 34 కోట్లు అవుతుందా ఎలక్షన్కి? మన వాళ్ళకి పెట్టగలరా? ముందు నేను పెట్టుకుని కడతాం. మన ఎలక్షన్ అయింది 6 నెలలు అప్పుడు గుడ్డి కడతాను. మళ్ళీ వచ్చి అసలు పోటీ చేయకూడదు బాబు, బాబు నేను అనుకుంటుంటే
మళ్ళీ చట్టసభలో అయితే నా సలహా ఏంటంటే చట్టసభలు వద్దు, ఎమ్మెల్సీలు ఉన్నాయా, ఓటింగ్ కాకుండా నామినేట్ పదవులు ఉన్నాయా, దాంట్లో అంచేది ఏంటంటే చట్టసభలో ఎమ్మెల్సీలు ఉన్నాయి, దాంట్లో అడగండి చంద్రబాబుని డిమాండ్ చేద్దాం, అది ఇబ్బంది చెప్పి మాట్లాడారు. లాస్ట్ టైం మీకు కొన్ని మెయిన్ పదవులు ఇచ్చారు, అటువంటి మీరు అడగండి. నేను కూడా మాట్లాడుతాను కదా, మీతో మీరు మాట్లాడతాను. అటువంటి తీసుకెళ్తే కానీ తక్కువ లేకపోతే ఎలక్షన్లో రాడు వచ్చి ఎలక్షన్ మానేతో ఎంతేకాదు ఏమి నా సరదా కోసం, నా గౌరవం కోసం, నా మర్యాద కోసం ఆస్తి అంతా తగలబెడితే రేపు నాకు ఇంత ఒడ్డుని పట్టండి, అది ఊరికి పెట్టి నాకు పదవి అవసరం నాకు. ఇన్ని కూడా ఆలోచించండి, ఇవన్నీ కాదు వస్తాయి. వేరాతో కానీ గురుగారితో కానీ ప్రభుత్వం కానీ ఉంటాను. మన వెనకాల తిరిగిన వాళ్ళు కూడా 10 బాబు నిజాన్ని నా సలహా ఏంటంటే అడుగుతారు అందరూ వెళ్తుంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, అది తప్పట్టుకుంటే ఏదో అవుతుంది. కానీ వాతావరణం, రాజకీయ వాతావరణం పూర్వంగా లేదు. ఎన్టీ రామారావు గారి టైంలో నాకు అత్యంత చేసి మొదటి పెన్షన్ 33,000. మొదటిసారి మాకు ఎమ్మెల్యే అయినప్పుడు నా ఖర్చు 33,000. నాకు కోట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే సభలో గర్జించిన సీఎం రైతు భరోసా మోసాన్ని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన రైతు భరోసా కార్యక్రమం మీద వారు స్వల్పకాలిక చర్చను ఈ సభ ముందు పెట్టి ప్రభుత్వం రైతు భరోసా మీద తీసుకోవాలంటున్న నిర్ణయాలలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ శాసనసభ్యుల సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసుకొని ముందుకు వెళ్ళాలని గతంలోనే సభా సమావేశాల కంటే ముందే ప్రభుత్వ పరంగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వ పక్షాన్ని ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా స్వల్పకాలిక చర్చల సందర్భంగా శాసనసభ్యులు పాయల శంకర్ గారు చాలా విషయాలను ప్రస్తావించారు. అందులో ప్రధానంగా ఒక 2-3 విషయాల మీద నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే చర్చ అంతా అయిపోయినాక కూడా నేను ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఈ అంశాలకు సంబంధించి కొన్నిసార్లు ఎంబడెంబడే మనం రిప్లై చేస్తే వాటి ప్రాధాన్యత ఉంటుంది, సభ్యుల మనసులో ఉన్న అనుమానాలను కూడా మనం నివృత్తి చేసిన వాళ్ళం అవుతాం. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన దీని అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అయితే 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి ప్రేరణ అయింది. అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే, ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే, బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే, పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష? ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నీతులు మాకే కాదు కదా చెప్పాలి. విప్ గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి. మరి మేము వడ్లే కొనలేదట, మేము కొననేయలేదు, వ్యవసాయమే జరగలేదు, పద్ధతి కాదు. దయచేసి మీరు మీ సభ్యుల దిక్కు చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష 2 రోజులు. మరి వాళ్ళకి ట్రైనింగ్ చక్కగా ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష. అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష, ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు
రైతు కళ్ళల్లో ధైర్యం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో. చెర్లపల్లి రైల్వే స్టేషన్ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. జంట నగరాలలో హైదరాబాద్లో సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం జనసమ్మర్దం అయిపోయి అక్కడ రాకపోకలకు అనేక రకాల అంతరాయం కలుగుతున్న సందర్భంలో చెర్లపల్లిలో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద వైబ్రెంట్ హైదరాబాద్ సిటీకి, ఇంత గొప్పగా విస్తరిస్తున్న నగరానికి ఎయిర్పోర్ట్ తలపించేటువంటి గొప్ప రైల్వే స్టేషన్ నిర్మాణం కావాలని చెప్పి చెర్లపల్లిని ఎన్నుకొని ఇక్కడ ప్రభుత్వాలు సహకరించకపోయినప్పటికీ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 500 కోట్ల రూపాయలతో చెర్లపల్లి మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు. దీనికి కనెక్టివిటీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని వెస్ట్కి, ఈస్ట్కి, నార్త్కి ఎక్కడెక్కడ రోడ్లు కనెక్టివిటీ ఉన్నది. వాళ్ళు సహకరించాల్సిన అక్కడ ఉండే, కానీ వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల ఇప్పటికి నిర్మాణం కాలేదు. అయినప్పటికీ కూడా ఎందుకంటే సికింద్రాబాద్ మీద రోజు రోజుకి విపరీతమైన రద్దీ పెరుగుతూ ఉంది కాబట్టి, వేలాది మందితో కిటకిటలాడుతూ ఉంది కాబట్టి ఈ నెల 28వ తారీఖు డిసెంబర్ 28వ తారీఖు నాడు రైల్వే మంత్రి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా మంత్రి గారు కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకి అంకితం చేయబోతున్నటువంటి సందర్భంలో ఈ 4 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సభలో గర్జించిన సీఎం, రైతు భరోసా మోసాన్ని బట్టబయలు చేసిన రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. చెర్లపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.